దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ చిలకలూరిపేటలో సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఈశ్వరయ్య నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జి ఈశ్వరయ్య మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఐ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 21 రోజుల కాలంగా దేశంలో జరిగినటువంటి నీట్ పరీక్షల లీకేజీ పైన విచారణ చేపట్టి దానికి బాధ్యులైనటువంటి వారిని శిక్షించాలని, అదేవిధంగా పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకొని రావాలని, విద్యారంగం పైన సమీక్ష చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఢిల్లీ కేంద్రంగా సోనం వాంగ్చుక్ గారు దాదాపు 19 రోజుల పాటు ఆమరణ నిరాహార చేసి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు వరుసగా ఈ దేశంలో 12 సంవత్సరాల కాలంలో 89 సార్లు పేపర్ లీకేజీలు అయ్యి పరీక్షలన్నీ కూడా రద్దయిపోయి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా తయారైందని చెప్పి ఒకవైపున ఆందోళన చేస్తూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోనం వాంగ్చుక్ చేసేటువంటి దీక్షలు భగ్నం చేయడం దుర్మార్గకరమైన విషయం అని చెప్పి, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్తో సహా సిజేపీ పార్టీ నాయకత్వం అదే జంతర్ మంతర్లో ఈరోజు ఆమరణ దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఏమి జరిగినా కూడా మౌనంగా ఉండడం అనేటువంటిది ఇది చాలా దారుణమైన విషయం. రామాలయంలో 200 కోట్ల రూపాయలు అక్కడ డబ్బులు కుంభకోణం జరిగి దొంగతనం జరిగితే మౌనంగా ఉన్నాడు. 30 మంది ఒక మైనర్ బాలిక పైన పడి మానవ మృగాలు విచ్చలవిడిగా రేప్ చేస్తే ఆయన మౌనంగా ఉన్నాడు. అదేవిధంగా మణిపూర్లో అంత పెద్ద ఎత్తున అక్కడ తగాదాలు వచ్చి వారు ఒకరికొకరు చంపుకునేటువంటి పరిస్థితి ఉంటే అక్కడ మౌనంగా ఉన్నాడు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైతే అక్కడ మౌనంగా ఉన్నాడు. ఇంకా భారత ప్రధానమంత్రి దేన్ని అడ్రస్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. 20 మంది విద్యార్థులు నీట్ పరీక్ష ఇది రద్దు కావడంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే మరి ఈ ప్రభుత్వం బాధ్యత కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలో, మీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నటువంటి హర్యానాలో 2024లో ఈ పరీక్ష రద్దు అయింది. 2026లో మీరు అధికారంలో ఉన్నటువంటి ఈరోజు రాజస్థాన్లో ఈ పరీక్ష రద్దు అయింది. నిన్న మహారాష్ట్రలో టెట్ పరీక్ష రద్దు అయింది. అదేవిధంగా సిబిఐ సిలబస్ మొదలుకొని అన్ని రకాల పరీక్షలు ఈరోజు రద్దు అయిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఈ దేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించాలని చెప్పేసి ఈరోజు ఆందోళన చేస్తే కనీసం మాట్లాడకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.